అందరికీ నమస్కారం అండి. చాలామంది వేసవి సెలవులు రాగానే వెకేషనల్ బైబుల్ స్కూల్స్ చూస్తూ ఉంటారు. అలాగే మిగిలిన రోజుల్లో కూడా ఈ సండే స్కూల్స్ అనే పదం రెగ్యులర్గా వింటూనే ఉంటారు. కారణం ఏంటంటే ఈ సండే స్కూల్స్కి క్రైస్తవులు మాత్రమే తమ పిల్లల్ని సండే స్కూల్స్కి పంపట్ల. అక్కడ ఏదో గొప్ప గొప్ప విషయాలు నేర్పిస్తారేమోనని అమాయకంగా, నిజంగా అమాయకంగాని ఏమీ తెలియకనే చాలామంది హిందువులు కూడా వాళ్ళ పిల్లల్ని ఆ సండే స్కూల్స్కి పంపిస్తూ ఉన్నారు. అయితే ఈ సండే స్కూల్స్కి పంపిస్తున్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిజంగా సండే స్కూల్లో ఏం నేర్పుతారో తెలియదు చాలామందికి. కానీ అలా సండే స్కూల్స్కి ఆసక్తికరంగా పంపించే ఆ తల్లిదండ్రులే వాళ్ళ పిల్లల్ని హిందువులు ఇట్లాంటి ఏదైనా వెకేషనల్ స్కూల్సో లేకపోతే వాళ్ళ ధర్మానికి సంబంధించిన ఏదైనా కోర్సెస్ ప్లాన్ చేసినప్పుడు మాత్రం చాలా ఎందుకో తెలియదు, ఒక రకమైన నెగిటివ్ ఫీలింగ్తో ఉంటారు. అలాగే చాలామంది హిందువులు తల్లిదండ్రులు కూడా పిల్లల్ని గుడికి పంపాలంటే లేకపోతే ఇంకేదన్నా ఆశ్రమానికి పంపాలంటే కూడా అమ్మో పిల్లలు ఏమైపోతారో, వాళ్ళ స్టడీస్ ఏమైపోతాయో అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. సరే, వాళ్ళ స్టడీస్ ఏమైపోతాయి అనే దాని గురించి మాట్లాడుకునే ముందు అసలు ఈ బైబుల్ స్కూల్స్లో ఏం నేర్పుతారు అనేది ఒక్కసారి మీకు ఒక చిన్న గ్లింప్సెస్ ఇస్తాను. ఇది నేను సొంతంగా చెప్తున్న మాటలు కాదు. యూనివర్సల్గా బైబుల్ స్కూల్స్ నడుపుతున్న ఎంతోమంది వాళ్ళు డిజైన్ చేసుకున్న వాళ్ళ కరికులంని వాళ్ళ వెబ్సైట్స్లోంచే చూస్తూ ఉన్నారు. ఒక్కసారి అవి ఏమున్నాయో చూడండి కంటెంట్. సో మీకు మొదటగా కొన్ని వెబ్సైట్స్ మాత్రమే చూపిస్తున్నా. ఇలాంటి వెబ్సైట్స్ ఇంకా చాలా ఉంటాయి. అండ్ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ వెబ్సైట్స్ కరికులంని బేస్ చేసుకుని చాలా సండే స్కూల్స్ రన్ అవుతా ఉన్నాయి. సో మొదటగా ఆన్సరింగ్ జెన్సిస్ అని చెప్పేసి ఈ వెబ్సైట్ ఏదో ఉందో answeringenesis.org ఒకసారి చూడండి. ఇందులో చూస్తున్నారు కదా, బైబుల్ లెసన్స్ ఫర్ చర్చెస్, లెసన్స్ ఫర్ ఆల్ ఏజెస్, హెల్ప్ యూ బ్రింగ్ ద బైబుల్ టు లైఫ్ ఇన్ యువర్ క్లాస్ రూమ్స్ ఆర్ స్మాల్ గ్రూప్స్. ఇనిషియల్గా చూడండి, ఏజెస్ 1 to 3 అంటే మొదటి 1 నుంచి 3 సంవత్సరాల వాళ్ళకు కూడా వీళ్ళు బైబిల్ ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. మనమేమో పిల్లల్ని 7th క్లాస్ 8th క్లాస్ వచ్చిన తర్వాత గుడికి వెళ్ళమని చెప్పడానికి కూడా, అఫ్కోర్స్ ఆ ఏజ్ వచ్చిన తర్వాత గుడికి వెళ్ళమంటే వాళ్ళకు కూడా గుడి అంటే ఏంటో తెలియదు, గుడి మీద ఆసక్తి ఉండదు. చిన్న వయసు నుంచి కూడా భక్తిని ధర్మాన్ని ఆచరింప చేయిస్తేనే వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. కానీ వీళ్ళు ఇక్కడ ఆ పని చేస్తూ ఉన్నారు 1 to 3 years. పోనీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం నేర్పుతున్నారు అనేది ఒకసారి చూడండి. హోల్ బైబుల్, అలాగే హోల్ ఫ్యామిలీ, హోల్ ట్రూత్. హోల్ బైబుల్లో ఏం చెప్తున్నారు చూడండి. ఆన్సర్స్ బైబుల్ కరికులం గోస్ త్రూ ద ఎంటైర్ బైబుల్ ఇన్ ద ఆర్డర్ ద ఈవెంట్స్ యాక్చువల్లీ హ్యాపెన్. మొత్తం అసలు బైబుల్ మొత్తానికి సంబంధించిన ఏవైతే అనుమానాలు ప్రశ్నలు ఉంటాయో వాటన్నిటికీ కూడా సమాధానాలు నేర్పుతాము అంటున్నారు. తర్వాత హోల్ ఫ్యామిలీ, ఫ్రమ్ టాడ్లర్స్ టు అడల్ట్స్, ఆన్సర్స్ బైబుల్ కరికులం అలోస్ ద హోల్ ఫ్యామిలీ టు లెర్న్ అండ్ గ్రో టుగెదర్. అంటే టాడ్లర్ ఇందాక చూసారు కదా, 1 నుంచి 3 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ కూడా బైబుల్ పట్ల, బైబుల్ విశ్వాసం పట్ల వాళ్ళు ఇంకా ఉన్నతి పొందేలాగా, ఇంకా వృద్ధి పొందేలాగా ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. అండ్ ఇక మూడోది హోల్ ట్రూత్. బైబుల్లో మరి ఏం ట్రూత్ ఉందో, వాళ్ళు ఏం నేర్పుతారో, అది బైబుల్ గురించి ఏమాత్రం చీమతలకంత పరిజ్ఞానం ఉన్నా లేకపోతే మన హిందూ జనశక్తి ఛానల్ చూస్తున్నా కూడా మీలో చాలామందికి తెలిసే అవకాశం ఉంటుంది. ఇక కరికులం చూడండి, బ్రింగింగ్ ద బైబుల్ టు లైఫ్, డిస్కస్ గాడ్ ప్లాన్ ఆఫ్ రిడెంప్షన్. దేవుడు విమోచనని ఏ విధంగా ప్రణాళిక చేశాడు అనే దాని గురించి వీళ్ళు ఇస్తారు. అందులో ఏమొస్తుందంటే ద బైబుల్ ఈజ్ ట్రస్ట్ వర్తి, అంటే ఫస్ట్ బైబుల్ నమ్మదగిన గ్రంథము అని చెప్పేసి వాళ్ళకి నేర్పుతున్నారు. అవును, నమ్మిస్తారు. ఎందుకంటే మొదట ఆకాశాన్ని తర్వాత భూమిని బైబుల్ ప్రకారం సృష్టించాడంటే కూడా నమ్మాల్సిందే, బికాస్ బైబుల్ ఈజ్ ట్రస్ట్ వర్తి. ఆ తర్వాత 4వ రోజున సూర్యుడిని చంద్రుడిని చేశాడు అంటే నమ్మాలి, బికాస్ బైబుల్ ఈజ్ ట్రస్ట్ వర్తి. అది వాళ్ళకి నేర్పిస్తున్నారు. అలాగే 6 రోజుల పాటు సృష్టి చేసి 7వ రోజున దేవుడు నిద్రపోయి విశ్రాంతి తీసుకున్నాడు, ఇది కూడా నమ్మాలి, బికాస్ బైబుల్ ఈజ్ ట్రస్ట్ వర్తి. ఇవన్నిటిని కవర్ చేయడానికి నెక్స్ట్ ఏం నేర్పుతున్నారు, అపాలజిటిక్స్. అంటే మొదట్లో మనం ఏవైతే ప్రశ్నలు మాట్లాడుకుంటున్నామో, మొదటి రోజు నుంచి 6వ రోజు మధ్య జరిగిన సృష్టి గురించి, 7వ రోజు దేవుడు విశ్రాంతి గురించి మాట్లాడుతున్నామో అలాంటి వాటిని ఏ విధంగా కవర్ చేయాలనేది ఈ అపాలజిటిక్స్లో నేర్పిస్తారు. అంటే ఒక అబద్ధాన్ని వాళ్ళు నిజమని నమ్మటం మొదటి స్టెప్ అయితే, రెండోది అదే అబద్ధాన్ని నిజమని ఇంకో 10 మంది చేత నమ్మింప చేయటం, అదే అపాలజిటిక్స్. బైబుల్ ట్రైనింగ్ లేకపోతే సండే స్కూల్స్లో నేర్పేవి ఇవే. ఆ తర్వాత క్రోనాలజికల్ అండ్ హిస్టారికల్. ఇందాక చెప్పాను కదా అద్భుతమైన క్రోనాలజీ, మొదట ఆకాశము, తర్వాత భూమి, ఆ తర్వాత ఎప్పుడో 4 రోజులకి సూర్యుడు చంద్రుడు, ఇట్లాగే వస్తుంది క్రోనాలజీ అండ్ హిస్టరీ. దాన్ని వాళ్ళు హిస్టరీ అని నమ్ముతున్నారు, నమ్మింపజేస్తున్నారు. ఇక 4వది గాడ్స్ రెడెంప్టివ్ ప్లాన్. ఇక దీని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే బేసిక్గా బైబిల్ ప్రకారం ముక్తి అనేది లేదు, ఎందుకంటే ఉండేది ఒకటే జన్మ కాబట్టి. మరి ఇక విమోచన విముక్తి అనే దాన్ని వాళ్ళు ఎట్లా ఇస్తారో మరి మనకు తెలియదు. ఇంకా 5వది గాడ్స్ అట్రిబ్యూట్స్. నిజంగా
సనాతన గ్రంథాల ప్రకారం దేవుడంటే ఎవరు అని మాత్రమే కాదు, దేవుడంటే ఏమిటి అని కూడా మనం చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. కానీ బైబిల్ ప్రకారం చూసుకుంటే దేవుడంటే ఏంటి అంటే, దేవుడంటే ఒక వెలుగు, దేవుడు అనగా అనువాడు ఉన్నవాడు అని తప్ప దేవుడికి ఎటువంటి లక్షణాలని బైబిల్లో ఎక్స్ప్లెయిన్ చేయలే. ఇవి కూడా బైబిల్ దేవుడి యొక్క లక్షణాలు అని మనం ఊహించుకోవాల్సిందే తప్ప ఇది బైబిల్ దేవుడి యొక్క లక్షణము అని బైబిల్ ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వాల. కానీ వీళ్ళు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. ఇక 6వది లైఫ్ అప్లికేషన్. ఇవన్నీ మన జీవితానికి ఎట్లా అన్వయించుకోవాలి చూస్తున్నారు కదా. ఇప్పుడు ఎంతోమంది సాక్ష్యాలని, కొంతమంది ఏమో తలనొప్పి తగ్గిపోయిందని మతం మారిన వాళ్ళు, కొంతమంది రోగాలు తగ్గిపోయినాయని మతం మారిన వాళ్ళు, కొంతమంది ఏమో బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు పడ్డాయని మతం మారిపోయిన వాళ్ళు, ఇంకొంతమంది ఏమో సిలువ లోపలికి దూరిపోయిందని మతం మారిన వాళ్ళు చాలామంది ఉంటారు ఇట్లా. ఎందుకంటే మొదట 5 ఏదైతే వాళ్ళు బ్రెయిన్లోకి ఎక్కిస్తూ ఉన్నారో 6 దాంతో జీవితంలోకి అన్వయం చేసుకుంటూ ఉన్నారు. మరి అలాంటి వాళ్ళు అలాంటి గుడ్డి విశ్వాసాల్లో ఎలా బతుకుతారు? సో బైబిల్ ట్రైనింగ్ అనేది ఇది. అయితే ఒక్క కరికులం చూపించేసి ఇదే బైబిల్ ట్రైనింగ్ అనకూడదు కదా, లేదా సండే స్కూల్ సిలబస్ ఇదే అని చెప్పకూడదు కదా. కాబట్టి మరొక చిన్న వెబ్సైట్ ఇది చూస్తున్నారు కదా, group.com. వీళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారు, వి క్రియేట్ రియల్ ఎక్స్పీరియన్సెస్ జస్ట్ లైక్ జీసస్ డిడ్. ఆ రియల్ అంటే ఏంటంటే REAL అంటే రిలేషనల్. జీసస్ వాజ్ రిలేషనల్. జీసస్ క్రియేటెడ్ ఎక్స్పీరియన్సెస్. జీసస్ టీచింగ్స్ వర్ అప్లికబుల్ అండ్ జీసస్ గోల్స్ వర్ లైఫ్ లాంగ్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పేసి 4 ఫేసెస్లో వాళ్ళ దేవుడితోటి వాళ్ళ బైబిల్ తోటి లింకప్ చేసే చెప్తా ఉన్నారు. ఇక ఈ కిడ్స్ సండే స్కూల్ అని ఇంకో వెబ్సైట్ ఉంది, అది చూడండి. ఈ kidssundayschool.comలో ఏం చెప్తున్నారు అంటే, ఈ కరికులం మొత్తం చెప్పాలంటే చాలా ఎక్కువ ఉంటుంది. బట్ బేసిక్గా లెసన్స్ అని చెప్పేసి ఇక్కడ మెనూలో ఒకటి ఇచ్చారు. ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్, స్పిరిచువల్ లైఫ్, హాలిడేస్. అంటే సండే స్కూల్లో నేర్పించేది ఫక్తుగా బైబిల్ మాత్రమే. ఇంకా మరొక వెబ్సైట్ చూద్దాం, ఇది lifeway.com. దీనిలో కూడా చూడండి, సండే స్కూల్ కరికులం ఫర్ కిడ్స్ అని చెప్పేసి చెప్పారు. ఈ సండే స్కూల్ కరికులం ఫర్ కిడ్స్లో చాలా స్పష్టంగా వాళ్ళు చూపిస్తున్నారు చూడండి. వీళ్ళు ఇచ్చిన కోర్సెస్ ఏంటి, 1 హైఫై, 2ది బైబుల్ స్టడీస్ ఫర్ లైఫ్, 3వది ఎక్స్ప్లోర్ ద బైబుల్, 4వది గాస్పెల్ ప్రాజెక్ట్. అయితే ఈ హైఫై అంటే ఏంటి అని చాలామందికి అనుమానం ఉండొచ్చు. ఒక్కసారి హైఫై అంటే ఏంటో చూడండి. డిజిటల్ కరికులం టు రీచ్ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ కిడ్స్ అండ్ స్టూడెంట్స్. నెక్స్ట్ జనరేషన్ పిల్లల్ని, విద్యార్థుల్ని, వీళ్ళని యేసు దగ్గరికి చేయడానికి, లేదా చర్చ్కి దగ్గర చేయడానికి, లేదా బైబిల్ని వాళ్ళకి దగ్గర చేయడానికి పెడుతున్న కోర్స్ ఇది. కానీ పేరు మాత్రం హైఫై అని పెట్టారు. మనం ఏంటో అనుకుంటాం. ఇక మిగతా 3 కోర్సెస్ మీరు చూసారు. బైబిల్ స్టడీస్ ఫర్ కిడ్స్ 1, ఎక్స్ప్లోర్ ద బైబిల్ 1, ది గాస్పెల్ ప్రాజెక్ట్ 1. అంటే చిన్నపిల్లలు అప్పటి నుంచి కూడా వీళ్ళని సువార్థికులుగా మార్చుకుంటూ వెళ్తున్నారు. అంటే ఒక క్రిస్టియన్ పిల్లోడు పుట్టినప్పటి నుంచే వాడు ఒక మిషనరీ అయిపోతున్నాడు. వాడొక మత మార్పిడి ఉచ్చులోకి ఉండటం కాకుండా వాడు ఇంకో 10 మందిని మతం మార్చే పని మీద ఉండేలాగా వాడికి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. ఇలా చాలా ఉన్నాయి. నిజానికి నేను దీన్ని తప్పట్టట్లా, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ మతాన్ని వాళ్ళ పిల్లలకి నేర్పించుకుంటూ ఉన్నారు. అది ప్రమాదం కాదు. కానీ వాళ్ళ పిల్లలు మీ పిల్లల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయబోతూ ఉన్నారు. ఎందుకంటే ఇంతప్పటి నుంచి కూడా వాడి మతాన్ని బుర్రలోకి ఎక్కిస్తూ వాడి మతంలో చెప్పిన అబద్ధాలే నిజాలను నమ్మిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే, వీళ్ళ పిల్లల్ని చిన్నప్పటి నుంచి చర్చ్కి పంపిస్తూ ఉన్నారు, సండే స్కూల్స్కి పంపిస్తూ ఉన్నారు. ప్రతిరోజు ఇంట్లో ఏ పని చేసినా చేసే ముందు చేసిన తర్వాత కూడా ప్రేయర్ చేయడం అలవాటు చేపిస్తూ ఉన్నారు. బట్ స్టిల్ వాళ్ళు కూడా ఇంజనీర్స్ అవుతున్నారు, లాయర్స్ అవుతున్నారు, డాక్టర్స్ అవుతున్నారు. అలాగే ముస్లిమ్స్ విషయానికి తీసుకుంటే వాళ్ళు పిల్లల్ని మదర్సాలకు పంపిస్తూ ఉన్నారు, శుక్రవారం మసీదుకి పంపిస్తూ ఉన్నారు, రోజుకు 5 సార్లు మినిమం నమాజ్ చేపిస్తూ ఉన్నారు. అలాగే వాళ్ళ మతపరమైన భాష ఉర్దూ, అరబిక్ నేర్పిస్తూ ఉన్నారు. వాళ్ళకి చిన్నప్పటి నుంచి సంప్రదాయ దుస్తులు, అంటే ఆడపిల్లలకైతే హిజాబ్ వేపిస్తూ ఉన్నారు, మగవాళ్ళకైతే చీలమండల పైకి కుర్తా పైజమాలు వేపిస్తూ ఉన్నారు. బట్ స్టిల్ వాళ్ళు కూడా పైలట్లు అవుతున్నారు, ఆస్ట్రోనాట్స్ అవుతున్నారు, ఇంకా చాలా వృత్తుల్లో వెళ్తూ ఉన్నారు. వాళ్ళు చదువులకు వస్తున్న ఇబ్బంది లేదు. కానీ ఎందుకో హిందువుల కాడికి వచ్చేప్పటికీ ఒక భిన్నమైన మనస్తత్వాన్ని అలవాటు చేశారు. ఒక పిల్లవాడు చిన్నప్పుడు కాస్త ఎక్కువసేపు పూజ గదిలో గడిపినా, లేదు ఆ పిల్లవాడు కాస్త స్కూల్కి వెళ్ళినా కూడా, అమ్మో ఈ వయసులో వీడు ఇవన్నీ పెట్టుకుంటే వీడి చదువేమైపోతుందో అనుకుంటున్నారు. నిజానికి మతోన్మాదాన్ని ప్రేరేపించే మత గ్రంథాలు చదువుతున్న వాళ్ళే వాళ్ళ పిల్లల్ని దర్జాగా చదివిస్తున్నప్పుడు, వాళ్ళ పిల్లలు దారిలో ఉంటున్నప్పుడు, కర్తవ్యాన్ని బోధిస్తున్న భగవద్గీతని, నిష్కామ కర్మని బోధిస్తున్న భగవద్గీతని, కర్తృత్వ భావన లేకుండా ఏ విధంగా మన కార్యక్రమాలు చేయాలని నేర్పిస్తున్న భగవద్గీతని, కుటుంబ విలువలు నేర్పిస్తున్న రామాయణాన్ని, సామాజిక రాజకీయ విలువల్ని నేర్పిస్తున్న మహాభారతాన్ని, విశ్వ కళ్యాణ విలువల్ని బోధిస్తున్న వేదోపనిషత్తుల్ని నేర్పించడానికి మన వాళ్ళు ఎందుకు వెనకాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇవన్నీ నేర్చుకుంటుంటే, అంటే రోజు మొత్తం ఇవే చదువుకోమని చెప్పట్లా, రోజులో ఒక భాగం ఇవన్నీ నేర్చుకోవటం వల్ల మీ పిల్లలు మిమ్మల్ని ప్రేమిస్తారు. కాకపోతే
మీతో పాటు మిగతా సమాజం అంతటినీ కూడా సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అనే భావాన్ని పెంచుకుని అందరితోటి మంచిగా, అందరినీ మంచిగా చూసుకుంటారు. మరి ఎందుకు ఇలాంటి కోర్సెస్ మన స్వామీజీలో, ఆశ్రమాలో వీళ్ళు ఎవరైనా ఆఫర్ చేస్తూ ఉంటే వాటి విషయంలో మాత్రం బాగా వెనకడిగేస్తూ ఉన్నారు. మీరు ఇటువంటి కోర్సెస్ నేర్పిస్తారా, నేర్పించరా అనేది మీ పర్సనల్ చాయిస్. కానీ ఈ వెకేషనల్ బైబుల్ స్కూల్స్, లేకపోతే బైబుల్ కోర్సెస్, లేకపోతే సండే స్కూల్స్, ఇటువంటి వాటికి మాత్రం దయచేసి హిందువులు మీ పిల్లల్ని పంపకండి. అండ్ దీనికి పరిష్కారంగా కూడా అతి త్వరలోనే ఒక కరికులం డిజైన్ చేస్తూ ఉన్నాము. వీలైనంత తొందరలో హిందూ జనశక్తి ఆధ్వర్యంలో కూడా ఈ డిజిటల్ క్లాస్ రూమ్స్ని మేము స్టార్ట్ చేస్తూ ఉన్నాము. దీనికి ఒక మంచి పేరుని మీరందరూ కూడా సూచించండి. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ పిల్లల్ని మన ధర్మం నుంచి దూరం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంటుంది. నిజానికి ఈ పని తల్లిదండ్రులు చేయాలి. కానీ తల్లిదండ్రులు నిజంగా ఇద్దరు ఈ మధ్య ఎక్కువ మంది జాబ్స్లో ఉండటం కారణంగా పిల్లల మీద ఎక్కువ ఫోకస్ చేయలేకపోతూ ఉన్నారు. కాబట్టి అటువంటి తల్లిదండ్రులు మేము చేయలేకపోతున్నామే అనే వేదనలో ఉండకుండా మీ పిల్లల్ని వారంలో ఒక 3-4 గంటలు మా కోసం మాకు కేటాయించగలిగితే ఆన్లైన్లో మీ పిల్లల్ని మన ధర్మానికి వారసులుగా, మన నిజమైన దేశభక్తులుగా మేము తయారు చేస్తాం. అండ్ ఈ ఆన్లైన్ క్లాసెస్ అన్నిటిని కూడా పూర్తిగా ఉచితంగానే అందజేస్తాము. దాని పూర్తి విధి విధానాలని అతి త్వరలోనే హిందూ జనశక్తి ఛానల్లో మీకు వివరించడం జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులందరికీ కూడా వినమ్రపూర్వకంగా విజ్ఞప్తి చేస్తుంది ఒకటే, ఆ కోర్సెస్కి మీ పిల్లల్ని ఆన్లైన్లో పంపండి. అందులో కర్తవ్యము, దైవారాధన, సదాచారము, దేశభక్తి ఇత్యాది అంశాలన్నింటిని కూడా కవర్ చేస్తూ వాళ్ళని చక్కటి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటాం. ఎందుకంటే లౌకిక విద్యతో పాటు అధ్యాత్మ విద్య కూడా ప్రతి ఒక్కరికి ఎంతో కొంత అవసరం ఉంటుంది. మూఢనమ్మకాల్ని, తప్పుడు చరిత్రల్ని చెప్తున్న మత గ్రంథాలే ఈరోజు ఇంత క్లాసెస్ నిర్వహిస్తూ ఇంతమంది పిల్లల్ని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకుంటున్నప్పుడు మన ధర్మం విశ్వమానవ కళ్యాణాన్ని, సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని నేర్పిస్తున్న నిజమైన ధర్మం, మరి దీని గురించి మన వాళ్ళకి మనం కాకపోతే ఇంకెవరు చెప్తారు? కాబట్టి స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. దీని గురించి అతి త్వరలో మరిన్ని అప్డేట్స్ ఇస్తాం. ఇందులో వాలంటీర్స్గా చేయాలనుకునే వాళ్ళు కూడా మన కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. వాలంటీర్ ట్రైనింగ్ కూడా మనమే అందజేస్తాం. అండ్ అన్నీ ఉచితంగానే. కాబట్టి సండే స్కూల్స్ గుట్టు మీకు అర్థమైంది కదా. అక్కడ ఎటువంటి జ్ఞానం కానీ ఏమీ ఉండదు. కేవలం మతపరమైన సబ్జెక్ట్స్ మాత్రమే నేర్పిస్తారు. మన దగ్గర అలా ఉండదు. మన ధర్మంలోని విలువల ఆధారంగా కుటుంబాలు ఏ విధంగా బాగుండాలి, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అనే విలువలతోటి తను ఇంట్లో ఏ విధంగా సంతోషంగా ఉండాలి, తన చుట్టుపక్కల వాళ్ళని ఏ విధంగా సంతోషంగా ఉంచాలి అనే విలువలన్నీ కూడా మనం నేర్పుతాం. కాబట్టి అతి త్వరలో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అందజేయడం జరుగుతుంది. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. జై హింద్.